కూడా మనిషినే, భగవంతుణ్ణి కాదు. పొరపాట్లు చేసే ఉంటా, కానీ దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలే. దేశం ముందు అన్నదే నా సిద్ధాంతం. గాంధీ సావర్కర్ మార్గాలు వేరు, స్వాతంత్రం వారి లక్ష్యం. గాంధీ సావర్కర్ మార్గాలు వేరే అయినా స్వాతంత్రమే వారి లక్ష్యం. ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి, అంతే తప్ప వేరే లక్ష్యాలతో కాదు. ఎన్నికల్లో తప్పనిసరిగా అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎన్నికలు ముగిశాక పాలనపైనే నా దృష్టి. ప్రధాని మోదీ జరోదా నిఖిల్ కామత్కు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిందట నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ తొలిసారి ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే ఒక విశేషమైతే 2 గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఆయన తన శైలికి విరుద్ధంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా మనిషినే, పొరపాట్లు జరుగుతాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కష్టపడి పనిచేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలబోను అని చెప్పా. నా కోసం ఏమీ చేసుకోలేదు. నేను దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలేదు. ఇదే నా జీవన మంత్రం. తప్పులనేవి అనివార్యమైనవి, నేను కూడా చేసే ఉంటా. ఎందుకంటే నేను కూడా మనిషిని, నేనేమి భగవంతుణ్ణి కాదు కదా అని మోదీ పేర్కొన్నారు. జరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలపైన మాట్లాడుకున్నారు. ఇంటర్వ్యూ ట్రైలర్ను మోదీ తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. తొలుత వీడియో ట్రైలర్ను పోస్ట్ చేసిన కామత్ శుక్రవారం పూర్తి వీడియో విడుదల చేశారు. దాదాపు 2 గంటల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, చిన్నతనంలో జరిగిన ఘటనలు, స్నేహితులు, ప్రధానిగా బాధ్యతలు, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపైన ఇద్దరూ చర్చించుకున్నారు. ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ, ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒకంత భయంగా ఉంది అన్నారు. దానికి మోదీ బదులిస్తూ, ఇదే నా తొలి పాడ్కాస్ట్, దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు అనడంతో నవ్వులు విరిశాయి. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటి అని నిఖిల్ కామత్ ప్రధాని అడగ్గా, రాజనీతి కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి, కానీ వేరే అంబిషన్లతో కాదు అని సమాధానం ఇచ్చారు. రాజనీతి కలిగిన నాయకులు ఉన్నారా అని అడగ్గా, దేశంలో అలాంటి యువ నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఒకరి పేరు చెబితే మిగిలిన వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇప్పుడు నేను తప్పులు చేసినా ప్రతి ఒక్కరూ చేసిర్రు అని అంటారు. మరి చేసిన తప్పులని సరిదిద్దుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అదే నా సిద్ధాంతం. ఆశయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని అదే సమయంలో సిద్ధాంతాలకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు కూడా లేవని చెప్పారు. గాంధీ సావర్కర్ల మార్గాలు వేరైనప్పటికీ వారి సిద్ధాంతం మాత్రం ఒక్కటే, అదే స్వాతంత్రం. ఇక తన విషయానికి వస్తే, దేశమే ముందు అన్నది నా సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పాత ఆలోచనలు పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్తవాడికి చోటిస్తాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేలాగా ఒక బృందాన్ని రూపొందించుకోవాలన్నారు. తాను విజయవంతం అవడానికి తన బృందమే కారణం. తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చింది. తాను విలక్షణ రాజకీయ నాయకుడిని కాదని మోదీ చెప్పారు. పరిపాలనపైనే తాను ఎక్కువ సమయం వెచ్చిస్తాను. ఎన్నికల సమయంలో నేను రాజకీయ ప్రసంగాలు చేశా, అది తప్పనిసరి పరిస్థితి. నాకు నచ్చకపోయినా అలా మాట్లాడాల్సి వచ్చేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా సమయమంతా పరిపాలన కోసమే. ఇక అధికారంలో లేని సమయంలో నా దృష్టి మొత్తం సంస్థాగత పనులపైనే ఉంటుంది. తానెప్పుడూ సవాళ్లను ఇష్టపడతాను. ఒక గిరి గీసుకొని అందులో హాయిగా గడపడం తనకు నచ్చదు. తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోను. రిస్క్ తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తా. తొలి 2 పర్యాయాలు తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను చూసి ప్రధానిగా తన పనితీరును అంచనా వేసుకునేవాడినన్నారు. 3వసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయి. 2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఇప్పుడు ఈ దేశంలో పేదోడు ఇంకా పేదోడుగా అయిపోతున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడుగా అయిపోతున్నాడు. ప్రభుత్వాలు చెప్పే లెక్కలు కాదు, సామాన్య జనము 3 పూటలా భోజనం చేస్తున్నారా ఒక నిరుపేద కుటుంబం, ఒక నిరుపేద అన్నది మనం ఆలోచించాలి. పెద్దోడి సంపాదించే డబ్బులని, పేదోడు సంపాదించే డబ్బులని అంతా లెక్కగట్టి దేశం ఎన్నో ఉంది అంటే ఎట్లా? సో ఏ ప్రభుత్వాలున్నా, నాట్ ఓన్లీ నరేంద్ర మోదీ, ఇంకో బీజేపీనో ఇంకోటో కాదు, ఏ ప్రభుత్వాలున్నా ప్రజల కోసం మీరు ఆలోచించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, భవిష్యత్తులో ఎవరొచ్చినా ఫస్ట్ నాయకుల యొక్క ఆలోచన విధానం మారాలి. మనం ప్రజల కోసమే ఇక్కడికి వచ్చినాం, ఈ పదవి మనకు ప్రజల కోసం పనిచేయమని ఇచ్చిర్రు, వాళ్ళకి మనం జవాబుదారీగా ఉండాలి అన్న ఆలోచన, చిత్తశుద్ధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇగో
నన్ను నేను నియంత్రించుకున్న ఫిబ్రవరి 24, 2002లో నేను తొలిసారి ముఖ్యమంత్రిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టా. 3 రోజుల తర్వాత ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా ఘటన జరిగింది. రైలుకు నిప్పు పెట్టినట్టు తొలుత మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అల్లర్లు, మృతుల సమాచారం వచ్చింది. అప్పుడు సభలో ఉన్న నేను ఎంతగానో ఆందోళన చెందా. వెంటనే గోద్రాలో పర్యటిస్తాను అని చెప్పా. అప్పుడు ఒక్క హెలికాప్టర్ మాత్రమే ఉన్నది. అది సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అని, వీఐపీలను అందులో ప్రయాణించడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఏం జరిగినా నాదే బాధ్యత అని వారితో వాదించా. వెంటనే గోద్రా వెళ్ళా. అక్కడ మృతదేహాలు, హృదయ విదారకమైన దృశ్యాలు చూసి చలించిపోయా. కానీ నేను సీఎం హోదాలో ఉండడంతో భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోవడానికి ఎంతో చేయాల్సి వచ్చిందని మోదీ చెప్పిండట. సో ఇది ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. ఎందుకు ఇంత ఇంటర్వ్యూకి ఇంత క్రేజ్ అంటే బేసిక్గా ఆయన మీడియా ముందు పెద్దగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి